సినిమా కష్టాలు 2024లో సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి. అట్లాగే అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కూడా లభించినటువంటి సంవత్సరం. మరి అలాగే చూస్తే పుష్ప 2 లాంటి సినిమాకి అనుకోని కష్టాలు, అనుకోని అడ్డంకులు. నేషనల్ బెస్ట్ యాక్టర్గా ఎన్నికైనటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ అవటం, ఆ పుష్ప 1 సినిమాకి నేషనల్ బెస్ట్ యాక్టర్గా అవార్డు రావటం, పుష్ప 2కి వచ్చేటప్పటికి ఆయన వివాదంలో అరెస్ట్ అవటం, జైలుకి వెళ్ళి రావటం, ఇవన్నీ జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్. సరే, వీటన్నిటికి సంబంధించిన దాంతో పాటు నాగార్జున, కొండా సురేఖ ఆమె చేసినటువంటి కామెంట్స్ నాగార్జున గారి పైన అవి తీవ్రంగా ఖండించాల్సిన కామెంట్స్. దానిపైన ఆయన కోర్టుకు వెళ్ళటం అది చూసాము. ఇక అట్లాగే సినిమాలకు సంబంధించినటువంటి చాలా సంఘటనలు చోటు చేసుకునే సరే అటు ఇటుగా. వాటిల్లో మనం ఓం గారు అన్నట్లున్నారు. ఓం గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మంచు ఫ్యామిలీ వివాదం కూడా ఒకటి ఉన్నట్లుంది పాపం. అనుకోకుండా వాళ్ళకన్నీ ఆ పెదరాయుడు కాస్తే చిన్నరాయుడు అయిపోయాడు. సరే, ఏంటండి మొత్తంగా సినిమా ఇండస్ట్రీ 2024 ఎలా జరిగిందంటారు? ఎలా అంటే పరిస్థితి ఉందంటారు? అంటే ఒకటి పాజిటివ్ నోట్తో మొదలు పెడదాం సార్. ఇది మెగానామ సంవత్సరం అనుకోవచ్చు అండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిందండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారండి. అక్కినేని జాతీయ అవార్డు అందుకున్నారండి. రామ్ చరణ్ అయితే చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారండి. అలాగే తుస్సాస్, దుబాయ్లో ఉన్న తుస్సాస్ మ్యూజియంలో అల్లు అర్జున్ది మైనపు ప్రతిమ పెట్టారండి. సరే, చిరంజీవి గారి ముద్దుల తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. జూన్ 19వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రిగా. కాబట్టి ఇవన్నీ ఒక పాజిటివ్ నోట్స్ అనుకుంటానండి. అలాగే అల్లు అర్జున్ కూడా ఇందాక మనం మాట్లాడుకుని 1700 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఈ రోజున జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు కదండి. అవునండి. అంటే వీటన్నిటికీ ఒక దిష్టి చుక్కలాగా ఈసారి ఏమైపోయింది అంటే ఆయన రోజు జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చిందండి. అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆనందకరమైన సంఘటనలన్నీ ఒకవైపు, అల్లు అర్జున్ సంబంధించిన ఇన్సిడెంట్ లో జైలు జీవితం గడపడం అన్నది ఈ కోసం ఏర్పడింది. అంటే అసలు ఎంత కాంట్రాస్ట్ ఉంటుందండి. అలా ఇక వివాదాల జోలికి వస్తేనండి, చాలా వివాదాలు ఉన్నాయండి ఈ సంవత్సరం. అసలు డ్రగ్స్ విషయంలో అండి, అంటే ఫిబ్రవరి 1వ తారీఖునండి గతంలో డ్రగ్స్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ నిర్దోషులు. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు దొరకలేదు. కాబట్టి రవితేజ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ కేసులోంచి తప్పిస్తున్నాము అని చెప్పి అంటే అక్కడ నివేదిక ఇచ్చారండి. ఇచ్చి వాళ్ళందరికీ రిలీఫ్ అయితే మళ్ళీ హేమ విషయంలో డ్రగ్స్ విషయం మళ్ళీ పైకి వచ్చిందండి. అంటే బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనడం, నేను అసలు ఆ పార్టీలో లేనని చెప్పడం, ఆ తర్వాత ఆవిడ ఉందని వాళ్ళు నిరూపించడం, నేను డ్రగ్స్ తీసుకోలేదని ఈవిడ చెప్పడం, లేదు ఆవిడ చేసిన టెస్టుల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఉంది అని చెప్పడం, పోలీసులు అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం అండి. ఇదొక హేమ ఇష్యూ అయితే ఆవిడ మధ్యలో మా నుంచి సస్పెండ్ చేయడం కొంతకాలం, అదొక డ్రామా నడిచింది. అసలు చిత్రంగానండి రాజ్ తరుణ్ అండి, అతను చూస్తే లవర్ బాయ్ గా ఉంటాడు, చాలా అమాయకంగా ఉంటాడు, ఏదో పాలు గారే బుగ్గలు వరకు ఉంటాడు. అలాంటి అతను ఒక మహిళతో దాదాపు 7-8 ఏళ్ళుగా సహజీవనం చేశాడన్నది బయటకు వచ్చిందండి. ఆమె కూడా కేసు పెట్టి, ఇదిగో చూడండి నాతో సహజీవనం చేసి ఇంతకాలం నన్ను ఉంచుకుని వాడుకుని ఈ రోజు ఇంకో హీరోయిన్ ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వాళ్ళు రోడ్డుకి ఎక్కడము, పోలీస్ స్టేషన్లు, అరెస్టులు, ఆ వ్యవహారం నడిచిందండి. ఇక నాగార్జున గారి ఇష్యూ అండి. నాగార్జున అంటే సహజంగా వివాదాలకు అతీతంగా ఉంటారు, దూరంగా ఉంటారు. ఆయన సినిమాలో ఆయన వ్యాపారం, అందులో ఉండే మనిషి. అలాంటి ఆయన పైగా ఈసారి అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జయంతి ముగింపు వేడుకలు జరుగుతున్న టైంలో దానికి కొంచెం ముందు ఎన్కన్వెన్షన్ కూల్చేయటం, ఆ తర్వాత కొండా సురేఖ గారు వ్యాఖ్యలు చేయటము, సమంత గారిని నాగార్జున గారికి వాళ్ళు ఉన్నటువంటి ఫ్యామిలీలో మామ కోడళ్ళ సంబంధాన్ని లేకపోతే వాళ్ళ అనుబంధాన్ని కావచ్చు తవ్వి తీసి ఈయన మీద ఒక బురద చల్లడం, ఈయన కోర్టుకి వెళ్ళడం, దాంతో అదొక పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఇవన్నీ సరిపోనట్టుగా పోసాని కృష్ణ మళ్ళీ రామ్ గోపాలవరం నాలుగు జోకర్స్ లాగా, అంటే వాయస్ ఉంది కదా అని వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకుని మేము ఇక మీదట ఏమి పొలిటికల్ లైఫ్ లీడ్ చేయము, ఏదో జరిగిపోయింది, మాకు అందరి పట్ల గౌరవం ఉంది అంటే ఇటు పోసారి మాట్లాడటము, పోలీసులకి చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ చాలా కాలం అజ్ఞాతంలో ఉండడము, ఆ తర్వాత బయటకు వచ్చి నన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు తప్పితే నేను అక్కడే పారిపోలేదని చెప్పడము, అంటే ఒక
ఫేమస్ డైరెక్టర్, ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి అంటే టోటల్గా ఒక సైడ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఫర్దర్గా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది వీళ్ళిద్దరికీ సంబంధించినట్టు ఒక గుణపాఠం అనుకోవాలి. లక్కీగా ఏంటంటే ఆలీ గారు ముందే ఎప్పుడైతే ఎలక్షన్స్లో రిజల్ట్స్ మారినాయో ఆయన తెల్ల జెండా ఊపేశారండి. ఆ రకంగా ఆయనకి అసలు తెలివైన వాళ్ళు అనుకోవాలి వీళ్ళిద్దరికంటే కూడా. దీనికి తోడు ఏమిటంటే చివరిలో మోహన్ బాబు గారి ఇష్యూ అండి, అది చాలా మందిని బాధ కలిగించింది. అంటే బయట వ్యక్తులు ఆరోపణలు చేయటమో బయట వ్యక్తులు దాడులు చేయడమో మాటలు యుద్ధాలు చేయడమో వేరండి, కానీ ఇంటిలో సొంత కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక గొడవ కారణంగా వాళ్ళు రోడ్డు ఎక్కడం, ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూ ఉండడం అన్నది మాత్రం అందరికీ చాలా బాధ కలిగించింది. త్వరలో కనీసం కొత్త సంవత్సరంలో అయినా కూర్చుని ఏమైనా సెటిల్ చేసుకుంటారో చూడాలండి.